హలో మా టైం అయితే 4:30 అవుతుంది. ఇంకా కాసేపు ఉంటే ఆర్సీబీ మ్యాచ్ చూద్దాం అని చెప్పేసి అయితే బయటకు వచ్చాను నేను. ఇంకా బయటకు వస్తే పని ఉందని చూద్దాం అంటే వీళ్ళేమో పని చేయకుండా కూర్చున్నారు, ఇద్దరు జిద్దాసాలు వేసుకొని. వీళ్ళ ఫీలింగ్ వీళ్ళేదో పెద్ద కోయిటోళ్ళలాగా ఫీల్ అయిపోతుంటారు. ఇంకా మన పని ఏంటంటారా, ఈ చెట్ల పైన ఈ గాలికి ఈ దుమ్ముకి వచ్చిన పేపర్లు, ఈ ఆకులు ఇవన్నీ ఏరాలన్నమాట. ఏరా అంటే మనం ఏరం కదా, మనం వెళ్తాం ఒక పొరక తీసుకొచ్చేద్దాం, సరసరం తోసేది మొత్తం ఎరిసేయడమే. ఇది కనుక తొయ్యిపోయినా అనుకో, మా బాబా గారు చూసాడు అనుకో 10 దినార్లు కట్ చేసి వదలదు అంటాడు. ఏంది బాబా అంటే ఇంకా అంతే అంటాడు. ఈ ల్యాండ్ క్రూజర్ నాదేమో, ఈ ల్యాండ్ క్రూజర్ నేనే కడగా. దాని పక్కన ఒక రేంజ్ రోవర్ ఉంటుంది గ్రీన్ కలర్, మీరు చూసి ఉంటారు ఇంతకుముందు. అది మనకు సంబంధం లేదు, అది వేరే వాడు కొడుకుంటాడు. చూసారు, ఈ నుంచి ఆ కారు వరకు తోసుకుని రావాలమో. ఇది మన చాట్ అన్నమాట. ఈ చాట్ వేసినాక ఇంకా బ్రష్ చేసి తీసుకోవాలి కదా, ఇది మన బ్రష్. కాసేపు ఇంకా మనం ప్యాకేజ్ పని అయితే స్టార్ట్ చేద్దాము, చూసేద్దాం రాండి మా పని ఎట్లా ఉంటుందో. ఇది ఒక్కరంతా మిస్ అయినా కానీ 10 దినాలు కట్ అయిపోతుంది. ఇది తోస్తా ఉన్నాము రోజు సాయంత్రం 4 గంటలకి 5 గంటలకి తోస్తాను. ఈరోజు తొందరగా ఎందుకు వచ్చారంటే మళ్ళీ నాకు మ్యాచ్ ఉంది కదా, మ్యాచ్ చూడాలా. ఆర్సీబీ ఫ్యాన్స్ మనం, లాయల్ ఫ్యాన్స్ మనం, మ్యాచ్ అయితే చూడాలా, తప్పదు. ఇప్పుడు అయితే అదైతే పీకేసినాము. అయితే ఇంకా వెళ్తా అంటే ఇంకా వీళ్ళు లేచిన ఏటలు అదని చెప్పి అడిగితే వీళ్ళు చూడండి, ఎందుకు వీడియో తీస్తా అంటారు చూడు, వాడు ఫోజు చూడు. ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు, పని చేయంటారంటే కబుర్లు చెప్పుకుంటారు. వీళ్ళు డ్రైవర్లు కాదు మా, వీళ్ళు దివానీలో చాయ్కు ఇయడానికి ఇచ్చినారు వీళ్ళు. కసూస్ పని పాపం, వీడు పాపం చూడండి, రోల్స్ రోడ్ వీడు ఒక్కడే కడగాల. మేము ఎవరైనా కడిగినామనుకో ఓడితో పాటు మాది కూడా కట్ చేస్తాడు. 20 దినాలు ఇప్పుడు 10 దినాలు పెంచాడు అన్నమాట ఓడి పైన. ఇంకా పోతే ఇంకా అయిపోయింది కదా అని చెప్పి ప్రశాంత్ గురువులో పడుకుందాం.